అసలు మూవీస్ బాగా తీస్తారు అననే ఒక మంచి ఇంప్రెషన్ ఎంతుందో, ఈ గ్యాప్ గురించి ఆడియన్స్‌లో అంత డిసప్పాయింట్‌మెంట్ ఉంది. ఎందుకు ఈ గ్యాప్ ఎందుకు? ఏమో అండి, మరి ఫాస్ట్గా రాయలేకపోతున్నానో ఎక్కించలేకపోతున్నానో ఇక్కడ అవి రెండే ఉంటాయి కదా, ఏదో ఒకటి ఉంది. ఓకే. అందరిలో ఒక లోపం ఉండాలి కదా. సో ఇది ఒక డ్రాబ్యాక్ అంటారా ఈ గ్యాప్ తీసుకోవడం? ఇట్స్ జస్ట్ అ గ్యాప్. దాన్ని మనం డ్రాబ్యాక్ అని ఎందుకు అనుకోవాలి? ఒక హిట్ చేస్తే ఆ గ్యాప్ని మర్చిపోతారు హిట్ ఆడియన్స్. గురించి కూడా కాదండి, అట్లీస్ట్ నా కెరీర్లో నేను ఒక 10 సినిమాలు చేస్తే మీకు ఒక 4 మంచి గుర్తుండిపోయే సినిమాలు ఇస్తే ఐ కన్సిడర్ మై సెల్ఫ్ సక్సెస్. దాంట్లో అయితే డౌటే లేదు. ఇప్పుడు వరకు ఉన్న ఫిలిమ్స్లో ఫింగర్స్ మీద కౌంట్ చేసి చెప్పేస్తారు చిన్నపిల్లల్ని అడిగినా కూడా. సో కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని ఎంజాయ్ చేసేది, ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ రిలేషన్షిప్స్ కూడా మీరు స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేస్తూ ఉంటారు. దట్స్ ద మెయిన్ పాయింట్ మీ డైరెక్షన్లో మేము అబ్జర్వ్ చేసింది. మీరు అలా రావాలని నిజంగానే ప్లాన్డ్గా వస్తారా, లేకపోతే మీ ఐడియాలజీలోనే ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్ మీద అలా ప్లాన్ ఏం లేదమ్మా. ఐ థింక్ బేసిక్గా మన సినిమా తీసేటప్పుడు మనలోని ఏదో కొన్ని కోణాలు కొన్ని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి సినిమాలో. మన టేస్ట్ కానీ మనకి నచ్చినవి కానీ మేబీ మన కంఫర్ట్ ఉన్నవి కానీ. సో ఇట్స్ జస్ట్ దట్, అంతే కాన్షియస్గా ఇట్లా చేయాలని ఏం లేదు. జనరల్గా డైరెక్టర్స్ ఐడియాలజీ కోసం లేకపోతే కొన్ని బుక్స్ చదువుతూ ఉంటారు, కొంతమంది క్యారెక్టర్స్ చూసి మీరు చెప్పినట్టుగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అలాగే కొన్ని ప్లేసెస్కి వెళ్తే మా ఐడియాస్ వస్తాయి అంటారు. మీరు ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళి స్క్రిప్ట్ రైటింగ్ ఉంటుంది? నేను ఎక్కడన్నా అట్లా పర్టికులర్గా నాకు ఒక పీస్ఫుల్ జోన్ అనేది లేదు. అట్లా ఏం లేదు. ఐఎమ్ పీస్ఫుల్ అట్ హోమ్. ఓకే, నో ప్రాబ్లం. సో ఇంట్లో ఉంటేనే మంచి పీస్ఫుల్ ఐడియాస్ వస్తాయి అంటారు. ఎక్కడన్నా మనకు ఐడియా ఎక్కడొస్తుందని మనం చెప్పలేము. మీరు పీస్ఫుల్గా ఉన్నప్పుడు రావచ్చు, మీరు ఎవడన్నా చనిపోతే ఆ చావు దగ్గరికి వెళ్ళి చూసిన ఒక ఇన్సిడెంట్ ఇన్స్పైర్ చేయొచ్చు. సో అట్లా పీస్కి క్రియేటివిటీ కనెక్షన్ లేదు. క్రియేటివిటీ కెన్ స్పార్క్ ఎనీవేర్.